శ్రీకాకుళం జిల్లా మందస అంటే ఇక్కడ నుంచి ఉద్దండులంతా మధ్య తులసీదాస్ వీళ్ళంతా కూడా ఇక్కడ నుంచే కూడా రాజకీయాలు చేశారు. దశాబ్దాలుగా ఇక్కడ నుంచి కూడా మంచి మంచి రాజకీయ నాయకులంతా మందస ప్రాంతం నుంచి మన ఇక్కడ నుంచి రాజకీయ ప్రాతినిధ్యం వహించారు. అయితే మందసలో రాజకీయాలతో పాటు ఇక్కడ ఒక తినుబండారం కూడా మంచి ఫేమస్. ఇక్కడ మందసలో పాలకోవా అంటే మాత్రం కొన్ని దశాబ్దాలుగా కూడా ఇక్కడ నుంచి ఫేమస్. ఇక్కడ నుంచి కూడా దేశం నలుమూలలు కూడా ఇక్కడ నుంచి ఎక్స్పోర్ట్ అవుతుంది. నిత్యం కూడా కొన్ని వేల టిన్నులు ఇక్కడ నుంచి కూడా దేశవ్యాప్తంగా వెళ్ళడంతో పాటు ఇతర దేశాలు కూడా ఎక్స్పోర్ట్ అవుతుంటే అసలు ఈ మందస పాలకోవాకి ఇంత ప్రాచుర్యం రావడానికి గల కారణం ఏంటి, ఇంత టేస్ట్ గల కారణం ఏంటి, దానికి సంబంధించి మనతో పాటు అక్కడ దీనికి సంబంధించిన చెఫ్ ఉన్నాడు. బ్రదర్, ఎందుకు ఇంత ఫేమస్ ఈ పాలకోవా? మందస అంటే ఒక ఇదండి ఏజెన్సీ ఏరియాలో మహేంద్రగిరి కొండలో ఉంటాయి. అక్కడ వనమూలికలు ఆకులు అన్నీ ఉంటాయండి. దాన్ని బట్టి ప్రసిద్ధి. ఆ పశువులు తింటాయి, గేదెలు ఆవులు తింటాయి. అక్కడ నుండి తిని ఇక మంచం వస్తుంది. మంచం నుండి అక్కడ పాలు ఎక్స్పెక్ట్ అవుతాయి మందస. ఇది హిస్టరీ ఉందండి దీనికి. 70 years నుండి వాళ్ళ తరాల నుండి వస్తుంది అది. ఇది కోవా అంటే ఒడిశా అవుట్ ఆఫ్ బాగా వెళ్తాయి. టేస్ట్ అంటే ఆ కొండల్లో ఆకులు తింటాయి ఆవులు, ఈ మేత వేస్తాయి. మహేంద్రగిరి నుండి ఆ ఆవులన్నీ పచ్చి వనమూలికలన్నీ ఆకులన్నీ తింటాయి. ఒకటి అక్కడ నుండి పశువులన్నీ తింటాయి అన్నమాట. ఏంటి ఎందుకు అంత ఫేమస్? వేరంటే పాలు బట్టి ఉంటుంది సార్, మిల్క్ బట్టి ఏరియా ఏజెన్సీ వనమూలికలతో తయారైంది. జెండస్ ఇది సవర ఏరియా ట్రైబల్ ఏరియా నుండి వస్తాయి పాలు. రోజుకి 60-70 వెళ్తాయండి బాటిల్. అంతకన్నా ఎక్కువ వెళ్ళవు సార్. ఏ రోజుకి ఆ రోజు ఉంటుంది. ఓన్లీ వన మిల్క్లతోనే పాలు, ప్యూర్ మిల్క్, నో క్వశ్చన్స్. తయారీ ఎలా ఉంటుంది? గ్యాస్ మీద పొయ్యి మీద టేస్ట్ వేరే, గ్యాస్ మీద టేస్ట్ పొయ్యి మీదే టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు ఎవరెవరి తరం నుంచి కొనసాగుతుంది? తాతల ధర వాళ్ళ తాతల ధర మధ్య కృష్ణమూర్తి, మధ్య రామస్వామి, మధ్య గున్నయ్య, వాళ్ళ సన్స్ బ్రదర్స్ అందరు. ఎక్కడెక్కడ నుంచి వస్తుంటాయి ఆర్డర్స్ మీకు? ఎక్కడికి? మాకు ఆల్రౌండ్ దుబాయ్ నుండి, మలేషియా నుండి, ఈ శ్రీకాకుళం నుండి, వైజాగ్ నుండి అన్నీ వస్తాయి. విజయనగరం జిల్లా నుండి, హైదరాబాదు అన్నీ నుండి వస్తాయండి ఆర్డర్. కొన్ని పట్టుకెళ్తుంటారు. ఆర్డర్స్ మాత్రం శ్రీకాకుళం డిస్ట్రిక్ట్కి ఆల్రెడీ మ్యాన్ ఆఫ్ ది మ్యానుఫ్యాక్చరింగ్. టేస్ట్ ఏమంటారు జనాలు? ఎందుకంత ఇక్కడే ఎంత ఫేమస్ ఎందుకు అవుతుంది? మిక్సింగ్ చేయటం ఉండదు సార్. ఓన్లీ పాలు, ఇది మిల్క్, చీనీ. చూస్తే మందసాల తయారయ్యే పాలకోవాకి దేశ విదేశాల్లో కూడా మంచి బ్రాండ్ ఉంది. ఇక్కడ ఇది ఇంచుమించుగా 70 సంవత్సరాలుగా కూడా ఇక్కడ ఈ మధ్య గున్నయ్య వాళ్ళ కుటుంబం అంతా కూడా దీన్ని మొదటి నుంచి తయారు చేస్తున్నారు. వాళ్ళ తరతరాలు ఇప్పుడు 3వ తరం కూడా ఇక్కడ ఈ పాలకోవాను తయారు చేస్తున్నట్టు కూడా ఇక్కడున్న తయారు చేస్తున్న చెఫ్లు చెప్తున్నారు. ఎందుకంటే ఇక్కడ ప్యూర్ మిల్క్, ఇది ఆవు పాలతో తయారు చేస్తారు. ఇక్కడ ఉన్న వనమూలికలు అవన్నీ కూడా ఇందులో మిక్స్ చేయడం వల్ల ఎంత కూడా రుచి వస్తున్నట్టు కూడా వీళ్ళు చెప్తున్నారు. ఇక్కడ నుంచి కూడా ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల నుంచి ఆర్డర్లతో పాటు ఇక్కడున్న ఇతర రాష్ట్రాల నుంచి తెలంగాణ, తమిళనాడుతో పాటు ఆంధ్రప్రదేశ్ చుట్టుపక్కల జిల్లాల నుంచి కూడా ప్రతినిత్యం కూడా, ఒరిస్సా నుంచి కూడా ప్రతినిత్యం కూడా ఆర్డర్లు వస్తూనే ఉంటాయి. ఇక్కడ మేము ప్యూర్గా ఎటువంటి కూడా ఏదైతే రసాయనాలతో కూడినవి ఏవి కాకుండా ఈ సేంద్రియ పద్ధతిలో పండించే, వ్యవసాయంలో పండించే వనమూలికలు ఇక్కడ ప్యూర్ ఆవు పాలతో తయారు చేయడం నీకు టేస్ట్ వస్తుంది. అందుకే ఈ విధంగా కొన్ని వేల మంది కూడా నిత్యం కూడా ఇక్కడ కొండకు వస్తూ ఉంటారని కూడా వీళ్ళు స్పష్టం చేస్తున్నారు. వేడి జిల్లా నాగరాజరావు, టీవీ న్యూస్, మందస, శ్రీకాకుళం జిల్లా. For more videos like this, subscribe Big TV channel.